హే ఆల్ వెల్కమ్ టు లావణ్యాస్ ఎసెన్స్. వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మా యానివర్సరీ స్పెషల్. ఇది మా 9th యానివర్సరీ. సక్సెస్ఫుల్గా 9 years కంప్లీట్ చేసుకున్నాము. చాలామందికి అయిపోయిన ఇయర్ కౌంట్ చేయాలా లేకపోతే వస్తున్న ఇయర్ కౌంట్ చేయాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఒకటే నేనైతే గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు మనం పిల్లలకి ఫస్ట్ బర్త్డే చేస్తాం కదండి, అంటే 1 year మొత్తం పుట్టిన 1 year మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేస్తాము. సో ఇప్పుడు మనకు కూడా ఏ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాము. సో మాది 9 years కంప్లీట్ అయింది, 9th యానివర్సరీ. సో లంచ్ కోసం వెళ్ళాము. లంచ్ వచ్చేసి బార్బెక్యూ నేషన్లో ఫోరం మాల్లో ఉంది, అక్కడికి వెళ్ళాము. యూజువల్గా మేము ఈవీఎస్కి వెళ్తుంటాము. అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, వెజ్ నాన్ వెజ్ మొత్తం. సో బార్బెక్యూ నేషన్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా అన్లిమిటెడ్ బఫెట్. వీకెండ్ కాదు, వీక్ డేలో వచ్చింది మాది. సో వీక్ డే వెళ్ళాము. ప్రైస్ వీకెండ్కి వీక్ డేకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇది బార్బెక్యూ నేషన్ తెలిసే ఉంటుంది కదండి అందరికీ. మనకి ఇట్లాగా కిందంతా కూడా బొగ్గులు ఉంటాయి, దాని మీద మనం కాల్చుకోవచ్చు తెచ్చినటువంటి ఐటమ్స్ని. వాళ్ళు ఆఫ్ కోర్స్ కొంచెం చేసి ఇస్తారు, దాన్ని ఇక్కడ తెచ్చి లైట్ హీట్ చేసి మనం తినేయచ్చు. పర్ హెడ్ ఉంటుంది. కిడ్స్కి బిలో 5 years అయితే ఫ్రీ, అబోవ్ 5 years అయితే ఛార్జ్ పడుతుంది. పెద్దవాళ్ళకన్నా ఒక 100 rupees మాత్రమే తక్కువ. స్టార్టర్స్ ఉన్నాయి, ఇంకా అన్ని అన్లిమిటెడ్ బఫెట్. అంటే ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను వీడియోలో మొత్తం. ఫస్ట్ వచ్చేసరికి వచ్చి రాగానే పానీపూరి సర్వ్ చేశారు. ఈ పానీపూరి మనకి రోడ్ సైడ్ తిన్న టేస్ట్ రాదు, సో మేమైతే అసలు టచ్ కూడా చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ క్రిస్పీ కార్న్. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్లిమిటెడ్ బఫెట్లో మనకి ఇదే కదా సర్వ్ చేసేది. వెజ్ బఫెట్ అండ్ నాన్ వెజ్ బఫెట్ ప్రైజెస్ వేరున్నాయి. మేము నాన్ వెజ్లో తీసుకున్నాము. నాన్ వెజ్లో కూడా మనకి లిటిల్ బిట్ కొన్ని వెజ్వి కూడా ఇస్తారు. వెజ్లో ఆప్షన్స్ అయితే ఇవి వచ్చేసి బార్బెక్యూది మష్రూమ్, కార్న్ అండ్ పన్నీర్, పైనాపిల్, ఈ 4 ఇస్తున్నారు. మేము పెద్ద వెజ్కి ఆప్ట్ చేసుకోలేదు, సో జస్ట్ శాంపుల్ కోసం తెప్పించామన్నమాట. ఇవి మనకి ఇట్లాగా పెట్టేసి లైట్ హీట్ అయిన తర్వాత మనం తినేయచ్చు. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చండి బార్బెక్యూ. మనం ప్రీ బుక్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి 1 day ముందు ఆర్ మార్నింగ్ చేసుకుంటే మనకి స్లాట్ అనేది బుక్ చేస్తారు, ఆ స్లాట్లో వెళ్ళాలి. అండ్ అగైన్ మనకి వచ్చేసి నాన్ వెజ్ వచ్చేసింది. నాన్ వెజ్లో అయితే బోలెడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఫిష్, ప్రాన్ అండ్ దెన్ చికెన్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని వీళ్ళు స్లైట్గా లోపల కాల్చి తెస్తారు, మళ్ళీ మనకి ఇక్కడ కొంచెం హీట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం బాగా కాలాలి అంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇవి వచ్చరికి లెగ్ పీసెస్ అండి, చికెన్వి. ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ మనమే తీసుకోవాలి, ఇదంతా మనమే. వాళ్ళు మాత్రం ఏం చేయరు, అట్లా కాదని ఫోన్ వాళ్ళకి ఇచ్చి నేను వీడియో తీయించుకున్నాను. సో సర్వింగ్ అంతా బాగుంది, సర్వీస్ అయితే బాగుంది, టేస్ట్ కూడాను బాగా అనిపించింది. సో అంత దాకా వెళ్ళి మనం అంత పెట్టినప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. ప్రైజెస్ వచ్చేసి పర్ హెడ్ 879 or 849 సంథింగ్ పడిందండి పర్ హెడ్. వీకెండ్ అయితే మాత్రం ఇంకొంచెం వేరియేషన్ ఉంటుంది. మండే ట్యూస్డే ఒక ప్రైస్, వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఒక ప్రైస్. బికాజ్ వీకెండ్స్ ఇంకా వెన్స్డే నుంచే స్టార్ట్. లిటిల్గా వెన్స్డే మాకు వస్తే వెన్స్డే కూడా ఫుల్ అయిపోయింది, అన్ని టేబుల్స్ ఫిల్ అయిపోయాయి. దెన్ డ్రింక్ తీసుకున్నాము అందరము. నేను వచ్చరికి సమ్ బ్లూ ఏదో ఉందండి, బట్ టేస్ట్ సూపర్బ్ అనిపించింది, చాలా బాగుంది.
ట్రై చేయండి ఈసారి ఏబిఎస్కి వెళ్తే. మీకు దగ్గరలో ఉన్న, బికాజ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, మేము ఇది కొంచెం దగ్గర అనేసి ఇక్కడికే వెళ్ళాము. మనం ఇవేంటంటే తెచ్చినవే కాకుండా అవి అయిపోయాక మళ్ళీ మనం ఆర్డర్ చేస్తే ఇంకా తీసుకొని వస్తారు. అన్లిమిటెడ్ కదా, సో ఎన్నన్నా తీసుకొస్తారు. ఇవి 870 ఆర్ 850లోనే మనకి మొత్తం వచ్చేస్తాయి. ఇంక ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు. ఆఫ్ కోర్స్ జిఎస్టీ ట్యాక్సెస్ ఇవ్వబడతాయి. అండ్ దెన్ మెయిన్ కోర్స్కి వచ్చేస్తే మనకి ఫ్రూట్స్ సలాడ్స్ అనేసి ఫ్రూట్స్ వెజీస్ అన్నీ ఉంటాయి. స్ప్రౌట్స్ ఇట్లా అన్నీ డిస్ప్లే చేసి పెడతారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏబిఎస్ మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి అక్కడ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్లో కానివ్వండి, రైస్ ఐటమ్స్లో, వెజ్లో ఇట్లా అక్కడ కొంచెం స్పేషియస్గా అండ్ ఎక్కువ కనిపించింది ఐటమ్స్. ఇక్కడ జస్ట్ ఒక రౌండ్ అయిపోయింది అనమాట ఇలా తిరగగానే అన్నీ. దీంట్లో మటన్ ఉంది, ఫిష్ ఉంది. ఏబిఎస్లో కాకపోతే మటన్ ఉండదు, ఫిష్ అనేది ఉంటుంది. ఇక్కడ మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కర్రీస్. మీరు రోటీస్ కావాలంటే రోటీస్ ఇస్తారు, బటర్ నాన్స్. అండ్ ఇవి వచ్చేసరికి కీమా, మటన్ కీమా విత్ అండ్ చిల్లీ చికెన్. ఇవి మనం ఎక్స్ట్రాగా అడిగితేనే ఇస్తారు. అక్కడ ఆల్రెడీ సర్వ్ చేస్తూ ఉంటారు, అంటే ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి అడిగి తెచ్చుకోవాలండి. టేబుల్కి తెచ్చివ్వరు, మనం అడిగి లైక్ కొంచెం స్పైసీగా కావాలా, లెస్ స్పైసీగా ఇవన్నీ చెప్తే చేసిస్తారు. అండ్ దెన్ పావ్ బాజీ. అండ్ ఇటు వచ్చేసరికి బిర్యానీస్. ఇవన్నీ బిర్యానీస్. వెజ్ ఉంది, చికెన్ అండ్ దెన్ మటన్ 3 ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ బాగుంది, టేస్ట్ బాగుంది. అండ్ దెన్ డిజర్ట్స్. ఇవైతే ఫుల్ అన్నీ ఒక రౌండ్ అయితే వేసేయాము. అండ్ కుల్ఫీస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో కుల్ఫీస్లో కూడాను డిఫరెంట్ ఫ్లేవర్స్, పిస్తా, మ్యాంగో ఇలా అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఐస్ క్రీమ్స్కి కూడాను ఉన్నాయి. సో కిడ్స్ అయినా ఎంజాయ్ చేస్తారు. గులాబ్ జాము ప్లేట్లు ఇలా పెడుతున్నారు, అలా వెళ్ళిపోతున్నాయి అనమాట, అంత ఫ్లోటింగ్ ఉంది. ఇది వచ్చరికి స్వీట్ అండి, పాయసం అలాగా. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక్కసారి మేము ఫ్రూట్స్ కూడా వేసుకొని అలా వెళ్తున్నాం. ప్లేట్స్ అస్సలు దొరకలేదు, అంత రష్ ఉన్నింది. ఇక అంతా కూడా యూనిట్ మనకి. సో ఈ ఫ్రై చేసి తీసుకొస్తారు. ఇది ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఇటు సైడ్ తింటూ ఉంటారు, అటు సైడ్ రన్ అవుతూనే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా కర్రీస్. రైస్ ఐటమ్ ఉంటుంది కాబట్టి రైస్లోకి మనం వేసుకోవచ్చు. రైస్ కాకుండా మేము మళ్ళీ బటర్ నాన్స్ కూడా ఆర్డర్ చేసామండి. ఇవన్నీ కూడా సేమ్ ఆ ప్రైస్లోనే వస్తాయి, మనం మళ్ళీ స్పెషల్గా పే చేయాల్సిన పని లేదు. చికెన్ విత్ బటర్ నాన్ ఆర్డర్ చేసాం. అండ్ దెన్ డెజర్ట్స్ ఇవి కేక్స్ అయితే 2 ఉన్నాయి. అండ్ దెన్ సమ్ ఏదో ఇచ్చారు కానీ నాకు అంత నేమ్స్ కూడా తెలియదు. ఇవన్నీ మనకి ప్లేట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటూ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బర్త్డే కానివ్వండి, ఏదైనా యానివర్సరీ అయితే మనకి స్పెషల్గా కేక్ కటింగ్ కూడా ఉంటుంది, అది లాస్ట్లో చేయించారు. చూద్దాం. డెజర్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే వెళ్తే, అంతా అయిపోయాక. ఇవి కూడా అన్లిమిటెడ్ అండి, మీకు లిమిట్ ఒకటే తీసుకోవాలి, 2 తీసుకోవాలని లేదు, మీరు ఎన్నైనా తీసుకొని తినేయచ్చు. సో ఎవరైనా బాగా ఫుడీస్ ఉంటే మాత్రం బెస్ట్ ఇవి అన్లిమిటెడ్ బఫెట్స్. అది ఏవిఎస్ అయినా అవనివ్వండి, ఇదైనా అవనివ్వండి. అండ్ దెన్ గులాబ్ జాము, కుల్ఫీ ఇవి కూడా ట్రై చేసాము. గులాబ్ జామ్ అన్నీ బాగున్నాయి, ఇంకొంచెం వెరైటీస్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది అంతే. సో అంతా అయిపోయిన తర్వాత వెయిటింగ్ ఫర్ బిల్. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం అయితే మాత్రం ఏబిఎస్కి వెళ్దాము. ఇన్ఫ్యాక్ట్ బఫెట్స్ చాలా ట్రై చేసాం మేము, అన్లిమిటెడ్ బఫెట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి. సో కొన్ని దొరికాయి కానివ్వండి, బట్ రిస్క్ చేయదలుచుకోలేదు.
ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకులే ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దామని. సో ఫైనల్గా అయితే వచ్చేసింది మన కేక్. హ్యాపీ యానివర్సరీ. ఇది బియ్యం పిండితో రాసినట్లున్నారు వాళ్ళు. సో మనకి కేక్ తెచ్చి కేక్ కట్ చేసే ముందు వాళ్ళు సాంగ్ ప్లే చేశారనమాట. అండ్ క్లాప్స్ కొడుతుంటే మా తన్వి అయితే కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయింది. బికాజ్ అందరూ మనల్ని చూడడం ఏంటి ఇలా సాంగ్ పెట్టారు అని. ఇంతకుముందు ఈ ఎక్స్పీరియన్స్ అయింది కానీ బట్ తన ఏజ్ చిన్నది కదా అంత గుర్తులేదు. కొంచెం స్పెషల్గా ఫీల్ అయింది తను ఆ సాంగ్ అదంతా ప్లే చేయడం. అండ్ ఇది వచ్చేసరికి అది ఫోరం మాల్లో కదండి లెగో ఇది పెట్టారు, ప్లే ఏరియా పెట్టారు. సో లెగో సేమ్ గెటప్ రెడీ అయిపోయి పోలీస్ మ్యాన్ వచ్చేసాడనమాట పిల్లల కోసం. పాప కూడా కొంచెం ప్లే చేసింది. దట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఏంటంటే అది మనము పిల్లల్ని అక్కడ వదిలేసి షాపింగ్ చేసుకో అంత టైం ఉంది. మంచిగా ఆడుకుంటున్నారు, అక్కడ స్టాఫ్ ఉన్నారు వాళ్ళని టేక్ కేర్ చేయడానికి. బట్ ఇది మాకు ముందు తెలిస్తే బాగుండు అనిపించింది. బికాజ్ మేము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చాము ఇక్కడికి. అండ్ దాని వచ్చరికి హోమ్ సెంటర్ జస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చాను. పెద్ద పర్చేస్ చేసేవి ఏం లేవు, బట్ టైంపాస్ అవ్వాలి కదా అందుకని ఒక రౌండ్ వేసేసి అసలు ఏమేమి ఉన్నాయి కొత్తగా అని చూసి వచ్చాను. సో ఇది అండి మా 9th యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వెంటనే లావణ్యాస్ ఎసెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసరికి మా ఇంట్లో సెలబ్రేషన్. కేక్ మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, మా పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అందరం కలిసి కేక్ కటింగ్ చేసాము. సో నెక్స్ట్ వ్లాగ్స్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.